హలో. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విపరీత ధోరణులు వాటి గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది ప్రస్తుత సమాజంలో సహజం అనేది అయిపోయింది, అంటే కామన్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు మన దేవస్థానానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజ చేసుకున్న కూడా ఒక సంకల్పం అనేది చెప్పుకుంటాం. ఏంటది? కలియుగే ప్రథంపాదే అని చదువుతారు. సంకల్పంలో కలియుగే ప్రథంపాదే అంటారు. అంటే ఇప్పుడు మనం కలియుగం ప్రథంపాదంలో ఉన్నాం. కలియుగ ప్రథంపాదంలోనే కలియుగే ప్రథంపాదే అంటే కలియుగంలో ప్రథంపాదంలో ఉన్నాం. ఈ కలియుగ ప్రథంపాదంలోనే ఇటువంటి విపరీత ధోరణులు, ఒక మనిషిని ఇంకో మనిషి కించపరిచే ధోరణులు, ఇంకా వేరే వేరే ఇతరత్ర చేసే ధోరణులు విపరీతంగా ఎక్కువైపోతున్నాయని ఎక్కువగా న్యూస్ వస్తున్నాయి. సో మనం సింపుల్ వాళ్ళు చెప్పాలంటే దీన్ని వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. దీనికి ఒక సింపుల్ వర్డ్ ఉంటుంది. గతంలో పాతకాలంలో చెప్పేవాళ్ళు, మన పెద్దలు చెప్పేవాళ్ళు, వినాశకాలే విపరీత బుద్ధి. అంటే చెడు కాలం దాపరించినప్పుడు విపరీత బుద్ధి పడుతుందని ఈ వాక్యం యొక్క అర్థం. సో దీంట్లో కొద్దిగా మనం డీటెయిల్స్కి వెళ్తే, కొద్దిగా వివరంగా చెప్పుకుందాం అనుకుంటే, వ్యక్తిత్వ హననం అనేది ఒక వ్యక్తిత్వాన్ని, ఖ్యాతిని లేదా నమ్మకాన్ని నాశనం చేయడానికి ఉద్దేశించిన ప్రవర్తన, వ్యాఖ్యలు లేదా చర్యల సముదాయము. ఇది సాధారణంగా అసత్య ఆరోపణలు, అర్థం లేకుండా విషయాలను విరూపం చేయడం మరియు వ్యక్తిగత దోషంల ద్వారా జరుగుతుంది. అంటే ఏం జరుగుతున్నదంటే సమాజంలో ప్రస్తుతము ఏదో రకంగా ఒక మనిషి మీద నిందలు వేయాలి. నిందలు వేసి ఆ సమాజంలో అతనికి ఉన్న పలుకుబడిని కానీ ప్రతిష్ట కానీ దిగజార్చే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఇంకా తదితరంగా బాధించాలి, ఏదో రకంగా చేయాలి అనే ఒక ధోరణి, విపరీత ధోరణి అంటారు. అటువంటివి ఎక్కువగా అయిపోతున్నాయి. దీని లక్షణాలు, వ్యక్తిత్వ హననం లక్షణాలు. ఇవి లక్షణాలు గల వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా అసత్య సమాచారం ప్రచారం. ఇప్పుడు ఒక మనిషిని కించపరచాలంటే ఏం చేయాలి? అసత్య సమాచారాన్ని ప్రచారం చేయాలి. అంటే ఏదో ఒక మనిషి మీద అబద్ధాలు చెప్పడం, ఏదో ఒక రకంగా కించపరచడం, ఏదో రకంగా ఎలిగేషన్స్ వేయడం, కించపరచడం చేయటం అసత్య సమాచార ప్రచారం. అది తెలిసి తినేవాళ్ళకి నలుగురిని చెప్పడం, అటువంటివి అనేది అసత్య సమాచార ప్రచారం అంటారు. అంటే ఇది వ్యక్తి గురించి తప్పుడు ఆధారరహిత ఆరోపణలు చేయటం, తప్పుడు ప్రచారం కానీ ఆధారరహిత ఆరోపణలు చేయడం కానీ జరుగుతుంది. ఇంకోటి వ్యక్తిగత దూషణ. దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తిగత జీవితాన్ని లక్షణంగా చేసుకొని దూషించడం. అంటే ఏం చేస్తారంటే, సో ఇప్పుడు అనుకున్నాం కదా, ఏదో ఒక ఎలిగేషన్ ఐటమ్, ఆ ఎలిగేషన్ని బేస్ చేసుకొని, ఆ ఎలిగేషన్ని అడ్డం పెట్టుకొని కొద్దిగా ప్రచారం చేసిన తర్వాత ఇంకా కొద్దిగా జీవితంలోకి కూడా తొంగి చూడటం. అది మంచి చెడు అటువంటిది ఏదో రకంగా అతన్ని, ఎదుటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని దూషించడం. ఓకే. సో ఇంకొక భాగం ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం. సామాజిక మాధ్యమాలు అంటే ఇప్పుడు సపోజ్ వాట్సాప్ కానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే ఫోన్లో బై కాల్ కానీ, ఏదో ఒక రకంగా బై ఫోన్ కానీ ఏదో రకంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఆ వ్యక్తి ఖ్యాతిని బహిరంగంగా దెబ్బతీయడం. ఇంకొకటి
అటువంటిది చాలా అది చాలా మంచి విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే చాప కింద నీరులా ప్రపగండ. కొంతమంది ఖాళీగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేకపోతే ఏదో రకంగా కానివ్వండి, ఎవరో నలుగురిని పోగు చేసుకోవడం, ఎక్కడో ఒక చోట కూర్చోవడం, చాప కింద నీరులా ప్రాపగండ. అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాలను మార్పు చేయడానికి గోప్యంగా ఏం చేస్తారు, ఆ మనుషుల మీద ఎలిగేషన్స్ చేయడానికి నలుగురిని గ్యాదర్ చేసి వాళ్ళ మీద ఏదో రకంగా సాడీలు చెప్పడము, ఏదో ఒక పిచ్చి పిచ్చి మాటలు, ఏదో ఎలిగేషన్స్ వేయటం, అటువంటివన్నీ చాప కింద నీళ్ళ ఏదో ఒక రకంగా. చాప కింద నీళ్ళ అంటే ఏదో వెనక నుంచి పిచ్చి మాటలు మాట్లాడటం కానీ, నలుగురు వ్యక్తుల్ని కలుపుకొని వాటికి అదే పరంగా వాళ్ళని ప్రొవోక్ చేయటం అనమాట. అటువంటి వాళ్ళని ప్రొవోక్ చేయటం అంటారు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కూడా మార్చే విధంగా వీళ్ళు ప్రవర్తించి ఆ వ్యక్తి యొక్క ఆ మనుషుల మీద ఉసికొలపటం అంటారు. లేకపోతే ఆ మనుషులకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా వీళ్ళు మార్చుకుంటారు ఆ నలుగురు వ్యక్తుల్ని. సో దీనివలన ఏంటంటే వ్యక్తిత్వ ఆనందంతో వచ్చే ఇబ్బందులు ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. దీంతో వచ్చిన ఇబ్బందులు ఏంటంటే అది ఎదుర్కొన్న వాళ్ళు చాలా మానసిక ఒత్తిడి అనేది ఎదుర్కొంటారు. కొన్నిసార్లు డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. అది ఎంత నిబ్బరంగా ఉన్నవాళ్ళైనా, ఎంత సహనశీలులైనా సరే ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. డిప్రెషన్లో వెళ్ళటమే కాకుండా తమలో తాము బాధపడుతూ కొన్ని మానసిక సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటి సామాజిక ప్రతిష్ట కోల్పోవడం. ఆ వ్యక్తి పేరుని లేకపోతే ఆ మనిషి యొక్క పేరుని చెడగొట్టడం వలన అతను సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఏదో ఎలిగేషన్స్ వేసిన తర్వాత అక్కడొకడ ఏదో ఒకటి కూర్చోబెట్టడం, ఆ మనిషి ఆ వ్యక్తి వెళ్తుంటే అటు ఇటు తిరుగుతుంటే, ఏదైనా పనుల మీద తిరుగుతుంటే ఏదో రకంగా ఎలిగేషన్స్ వేసేటట్టు వాళ్ళని ప్రొవోక్ చేయటం అంటారు. ప్రొవోక్ చేయటం అంటే వాళ్ళ మనస్సుని మార్చి ఇతనికి వ్యతిరేకంగా ఈ వ్యక్తులకి ఈ వ్యక్తికి వ్యతిరేకంగా వాళ్ళని ప్రొవోక్ చేసి ఏదో ఒక మాటలు అంటూ ఉండడం కంటిన్యూస్గా. అప్పుడు అట్లా అంటూ ఉంటే ఏమవుతుంది, ఆ వ్యక్తులు మానసిక ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారు. ఆ వ్యక్తి అనేవాళ్ళు ఈవెన్ లింగభేదం లేదు ఇందులో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదైనా కానీ అటువంటి వాళ్ళు ఏమవుతారు, అట్లా ఏదో రకంగా ప్రొవోక్ చేస్తూ ఉంటే ప్రాపగండా అంటారు, ప్రొవోక్ అంటారు, వాటెవర్ ఇట్ మేబీ, ఏదో అనవసరమైన మాటలు కంటిన్యూస్గా చేస్తుంటే ఏమవుతుంది, ఒక మానసిక ఒత్తిడిని అదే ఎదుర్కొని ఒక్కొక్క టైంలో డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో దీనివలన ఏమవుతుందంటే వృత్తిపరమైన నష్టం అంటే ఇప్పుడు ఏదన్నా వాళ్ళ పర్సనల్లో వాళ్ళ సొంత వృత్తి అనేది ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా చేస్తూ ఉండటం వలన ఆ పర్సన్లో ఇతని గురించి ఈ పర్సన్ గురించి ఏదో ప్రాపగండా చేయడం వలన అతను ఏంటంటే ఆ వృత్తి మీద కూడా శ్రద్ధ చూపించలేకుండా అదే ఆలోచనలు మైండ్లో పెట్టుకొని ఉంటాడు. అతను ఎంత నిబ్బరం గలవాడైనా, ఎంత యోగా నేర్చుకున్నా, ఎటువంటి వాడైనా, ఎంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా సరే అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ విధమైన హననానికి గురైనప్పుడు సో అతను చేసే సొంత వృత్తి కూడా ఒక్కొక్కసారి మానసికంగా ఇబ్బంది పడి చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఓకే. ఇంకా ఏం చేస్తారంటే ఆ విపరీతమైన ధోరణులు గలవాళ్ళు ఇంకా ఏం చేస్తారంటే అసత్యారోపణలు చేసి ఇంకా
కొద్దిగా ఇట్లాగ చేస్తూ ఉంటే ఏమవుతుంది? సో దే ప్రవోక్డ్ ఇంటియే, అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకానొక చట్రంలో లాగేసిన తర్వాత ఏదో ఒక కోపం వచ్చి ఒక మాట అన్నా, లేకపోతే ఇంకా సమ్ అదర్ ఏమన్నా అన్నా, ఓ వీళ్ళు నన్ను ఏదో అన్నారు అని రివర్స్లోకి వెళ్తారు. అప్పుడు రివర్స్లోకి వెళ్ళి న్యాయపరమైన సమస్యలు తీసుకురావాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయటం కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రతిష్ట దెబ్బతీయటం కానీ చేయడం కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తారనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే వ్యక్తిత్వ హననం అంటారు, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఓకే, వీటి వలన ఏమి ఇబ్బందులు వస్తాయంటే ఆ కుటుంబము, ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఇబ్బంది పడటమే కాకుండా సహ కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి. ఇంకోటి, ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? వ్యక్తి సృజనాత్మకత, పనితీరు మరియు వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అది దీర్ఘకాలంగా కూడా ప్రభావం చూపిస్తుంది. అటువంటి ఎలిగేషన్స్ వేయటం వలన, తప్పుడు ఎలిగేషన్స్ వేయటం వలన దీర్ఘకాలంగా కూడా ప్రభావం చూపిస్తుంది. సో వాటిని నివారించాలి. సో ఆ వ్యక్తిత్వ హననము లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ అటువంటి వాటిని నివారించాలంటే ఏం చేయాలి? ఏదో తప్పుడు ఎలిగేషన్స్, దే ఆర్ ఎంటీ పీపుల్, అంటే ఏం పని పాట ఉండకుండా ఏదో ఒకటి కూర్చొని ఎక్కడొక్కటి కూర్చొని ఇంకా అదే పని అనమాట, ఇంకా వాళ్ళది అదే, వేరే పనులు ఉండవు. సో అటువంటి వాళ్ళ గురించి తప్పుడు ఆరోపణలకు తక్షణం స్పందించడం కంటే సమర్థవంతమైన ప్రతిస్పందనకు సమయం తీసుకోవడం మంచిది. వెంబడే స్పందించడం కంటే సమర్థవంతమైన, వీళ్ళంతా టాలెంటెడ్ పీపుల్ అయినా, ఎంత ఆలోచన పరుల, ఎంత మంచి ఉన్నత స్థానం గల వ్యక్తులైనా కానీ తక్షణ స్పందించడం అనేది మంచి పద్ధతి కాదు. సమర్థవంతమైన ప్రతిస్పందనకు సమయం అనేది, కొంత సమయం అనేది తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇంకొకటి, వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు ఏంటి, అసలు వాళ్ళ వ్యక్తిత్వ హననానికి గురి చేయటానికి వాళ్ళు ఎందుకు ఇట్లా ప్రయత్నిస్తున్నారు అనేది తెలుసుకోవటం కోసం సాక్ష్యాలను అనేది సేకరించండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో అసలు ఎందుకు చేస్తున్నారు, అటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు, సమాజానికి విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారు, అటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది సాక్ష్యాలను సేకరించండి. అంటే ఏంటంటే మీ నిజాయితీని రుజువు చేసుకోవడానికి సంపత్రాలు కానీ, కొంతమందిని క్రోడీకరించడం కానీ, సాక్ష్యాలను కానీ సేకరించాలి. ఇంకొకటి, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యాయపరమైన సలహాని తీసుకోండి. సహాయం తీసుకోండి. చట్టపరమైన మార్గాలను అనుసరించండి. అంటే చట్టపరమైన మార్గాలను అనుసరించడం అంటే ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు, వాళ్ళు ఈ వేలో వెళ్తున్నారు, ఎందుకు అంటున్నారు అనవసరంగా, ఏంటి ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్, అటువంటి ఆలోచించవచ్చు. కానీ తప్పులేదు. కానీ అంత దూరం వెళ్ళకుండా సాధ్యమైనంత వరకు ఎవరైతే అటువంటి వాటిని ప్రొవోక్ చేస్తున్నారో వాళ్ళ మానసిక స్థితి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి. అటువంటి ప్రాపగండా ఎవరైనా చేస్తున్నారో మానసిక స్థితి అనేది కరెక్ట్గా ఉండి చేస్తున్నారా, లేకపోతే విపరీత ధోరణులు ఎక్కువైపోయి, విపరీతమైన అహంకార ధోరణి అంటారు, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి, ఓకే, వేరే ఆలోచనలు ఉంటాయి, అవన్నీ ఎక్కువైపోయి చేస్తున్నారా, వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకోండి. దాని తర్వాత మీ కుటుంబం, స్నేహితులు మరియు నమ్మకమైన వ్యక్తుల నుండి సహాయం తీసుకోండి. ఓకే, ఇటువంటి వ్యక్తుల్ని సమాజంలో కొన్ని కుట్రలు లేకపోతే కుతంత్రాలు అనాలో, లేకపోతే ఇంకా అటువంటి వ్యవహారాలు చేసే వ్యక్తుల్ని ఎదుర్కొనడానికి మీకు నమ్మకమైన వ్యక్తుల నుంచి కానీ, మీ కుటుంబం, స్నేహితులు
అటువంటి వాళ్ళ నుంచి సహాయం తీసుకోండి, మద్దతు తీసుకోండి. సహనం అనేది పాటించాలి. ఎప్పటికైనా నిజం వెలుగు చూస్తుంది అని ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు ఈ విషయంలో సహనం పాటించండి అనే ఒక విషయం తీసుకుంటే, ఎంత సహనశీలులైనా ఒక్కొక్కసారి అసహనానికి లోనవుతారు. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రుడైనా సాక్షాత్ మహాశివుడైనా ఒక్కొక్కసారికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పర్సన్ యొక్క లక్షణం ఏంటంటే, ఆ పర్సన్ని కించపరచడం యొక్క లక్షణం ఏంటంటే, ఎంత మంచి వాళ్ళనైనా వాళ్ళకి కోపం వచ్చేట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. సో ఎలిగేషన్స్ వేయటం, ఇంతకుముందు అనుకున్నట్టు మనం ఎలిగేషన్స్ వేయటం కానీ, సో మనం ఏదన్నా కొద్దిగా మన పనుల మీద మనం తిరిగేటప్పుడు కానీ అక్కడొకళ్ళు పనిపాటు లేకుండా ఏదో ఒకటి కూర్చొని ఎలిగేషన్స్ వేస్తూ ఉంటే ఏదో రూపంలో వీళ్ళు సహనం అనేది కోల్పోతారు. సహనం కోల్పోతే కోపం వచ్చి ఒక మాట అనేస్తారు. ఆ మాట కోసం, అటువంటి సహనం కోల్పోవడం కోసం, ఏదో ప్రాపగండా క్రియేట్ చేయడం కోసం అటువంటి అనవసరమైన మాటలు మాట్లాడటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఓకే, ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిత్వ హననలోకి, హననం కిందకి వస్తాయి అన్నమాట ఇవన్నీ. సో ఎప్పటికైనా నిజం వెలుగు చూస్తుంది అని ఆత్మవిశ్వాసంతో ఉండాలి. దీనికి ఎండ్ పాయింట్ ఏంటంటే, సో దీస్ ఆర్ మెనీ వేస్ టు ఎండ్ పాయింట్. ఓకే, వీటికి ఎండ్ పాయింట్లు అనేది చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇటువంటి వాటిని ఏంటంటే సవాలుగా తీసుకోవాలి, చాకచక్యంగా మరియు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇది చాలా ముఖ్యమైన విషయము. సో దీంట్లో ఒక ముఖ్యమైన భాగం తీసుకుందాం. వ్యక్తిత్వ హననము మరియు వ్యక్తిత్వ వికాసానికి మధ్య తేడా ఏంటి, వాటిట్లో లాభ నష్టాలు ఏంటి, హననం అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి. వ్యక్తిత్వ హననం మరియు వ్యక్తిత్వ వికాసము వాస్తవానికి కంప్లీట్గా వ్యతిరేక ధోరణులు అనమాట. అవి పూర్తిగా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, క్వైట్ ఆపోజిట్ అనమాట. అవి వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థితికి విభిన్న ప్రభావాలు చూపుతాయి. ఇక్కడ వీటి తేడా, లాభాలు మరియు నష్టాలను పరిశీలిద్దాం. సో ఫస్ట్ వన్, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననము. వ్యక్తిత్వ హననం అనేది ఇంతకుముందు మనం చెప్పిన ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, నమ్మకాన్ని లేదా ప్రతిష్టను నాశనం చేయడమే. ఇది పదాలతో లేదా విమర్శలతో లేదా తప్పుడు ఆరోపణలతో వ్యక్తిపై దాడి చేయడము ద్వారా జరుగుతుంది. వాటి లక్షణాలు ఏంటి? తప్పుడు విమర్శలు, అసత్య ప్రచారము, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తి ప్రతిష్టను బహిరంగంగా దెబ్బతీయడం. ఓకే, ఆ విధానాన్ని అనుసరించే వారికి శ్రమ ఏముండదు, కానీ దీనివల్ల తాము సాధించింది తాత్కాలికం మాత్రమే. అటువంటి హననం చేసేవాళ్ళు సాధించేది ఏంటంటే తాత్కాలికం మాత్రమే. కొన్నిసార్లు ఏంటంటే ఏదన్నా ప్రయోజనాలు పొందొచ్చు, కానీ అది తాత్కాలికం. దాంట్లో నష్టాలు ఏంటి? సో ఆ బాధిత వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదర్ స్త్రీ ఆర్ ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే ఆత్మవిశ్వాసం కోల్పోతారు. సంబంధాలపై దుష్ప్రభావం చూపుతుంది. సమాజంలో మానవ సంబంధాలు, నైతికతలు దెబ్బతింటాయి. ఇవన్నీ ఏంటంటే ఒక తాత్కాలిక ప్రయోజనం ఆశించే వాళ్ళు చేసే దుశ్చర్యల వలన, అనవసరమైన మాటల వలన ఇటువంటి నష్టాలన్నీ హననం ఎదుర్కొంటున్న వాళ్ళకి తాత్కాలికంగా అపజయం ఉంటుంది. ఓకే, సో పర్సనల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి?
వ్యక్తి యొక్క వ్యక్తిగత, ప్రొఫెషనల్ మరియు సామాజిక రంగాల్లో పెరుగుదల సాధించడానికి చేసే ప్రయత్నం. అంటే ఇటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆత్మవిశ్వాసం గల వ్యక్తులు ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా తమ వ్యక్తి యొక్క వికాసాన్ని మరింత పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో సామాజిక రంగాల్లో మెరుగుదల సాధించడానికి చేసే ప్రయత్నం. లక్షణాలు: స్వీయ చింతన మరియు శిక్షణ. అంటే స్వీయ చింతన, ఓకే, స్వీయ చింతన అంటే తమకు తాము ఎనలైజ్ చేసుకోవడం. అంటే ఓకే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. సో వాళ్ళు ఏదో మానసిక దుశ్చర్యలండి, మానసిక ప్రవర్తన అండి, లేకపోతే ఇంకోటి అటువంటి వాళ్ళు ఎలిగేషన్స్ ఇన్నప్పుడు ఓకే లెట్ దెమ్. అంటే పురాణాల్లో మన పాతకాలంలో వింటూ ఉంటాం కదా, దేవతలు రాక్షసులు అని. సో రాక్షసులు ఏం చేస్తూ ఉంటారు, సమ్ రాళ్ళు అనేది వేస్తూ ఉంటారు ఏదో ఒక దేవతల మీద. దేవతలు ఏం చేస్తారు, టైం వచ్చినప్పుడు ఓకే, టైం అంటే ఏం లేదు, వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉండి ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తారు. ఓకే, ఆ చర్యలు అటువంటివన్నీ పక్కన పెడితే స్వీయ చింతన మరియు స్వీయ శిక్షణ. శిక్షణ అంటే ఏంటి, కొద్దిగా మెడిటేషన్, ప్రాణాయామం చేయడం ద్వారా ఎక్కువ పేషెన్స్గా ఉండటము, మనల్ని మనము పాజిటివ్ వేలో వెళ్ళే మార్గంలో ఆలోచించడం, అటువంటివి చేసుకోవాలి. ఓకే, మానసిక శక్తిని పెంపొందించుకోవడానికి చేయాలి. సో జ్ఞానాన్ని అభివృద్ధి చెందించుకోవడం, నైపుణ్యాలు, జ్ఞానాన్ని అభివృద్ధి. సపోజ్ నువ్వు కంప్యూటర్లో వెళ్ళావు అనుకో, నీ యొక్క నైపుణ్యం ఇంకొద్దిగా వాట్ ఎవర్ ద లేటెస్ట్ టెక్నాలజీ, హౌ టు థింక్ అబౌట్ యువర్ లేటెస్ట్ టెక్నాలజీస్. ఓకే, సో వాట్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ త్రూ అవుట్ వరల్డ్ వైడ్, అటువంటివన్నీ చూసుకొని మీ టెక్నాలజీ అటువంటి ఇంప్లిమెంట్ చేసుకోవడం. సో జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడం. జ్ఞానం అంటే ఓకే, దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం అంటే దీంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. జ్ఞానం అనేది అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ సబ్జెక్ట్. ఓకే, రకరకాల విషయాల్లో శోధించడం, బుక్స్ చదవడం కానీ, సో కంప్యూటర్లో ఏదన్నా న్యూ టాపిక్స్ తీసుకోవడం కానీ, మంచి మంచి విశ్లేషణలు వినటం కానీ, ఓకే, అటువంటివన్నీ చేస్తూ ఉండాలి. సో వ్యక్తి వికాసం వలన ఏం జరుగుతుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంబంధాలు బాగా పెరుగుతాయి, ప్రొఫెషనల్గా విజయం సాధిస్తారు, వ్యక్తిగత సంతృప్తి మరియు ఆనందం కలుగుతుంది, సమాజానికి సానుకూలంగా దోహదం చేస్తారు, సమాజానికి మంచి చేయాలని చూస్తారు. వ్యక్తి వికాసం గల వాళ్ళు ఎప్పుడు సమాజానికి మంచి చేయాలని చూస్తారు, సమాజానికి ఏదో ఒకటి మంచి చేయాలని చూస్తూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ సమాజానికి కూడా ఏదో ఒకటి చేయగలుగుతారు. అది వ్యక్తి ఓకే వికాసం గలవాళ్ళు చేసే ధోరణి అనమాట. ఓకే, సో అంటే దీని గురించి మనం ఒక సందేశంలాగా తీసుకోవచ్చు. వ్యక్తిత్వ హననం చేయడం వల్ల తాత్కాలికంగా ప్రయోజనం కలిగినట్టు అనిపించినప్పటికీ అది చివరికి ఎవరైతే హననం చేద్దామని ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తి యొక్క గౌరవం, నమ్మకం కోల్పోయే పరిస్థితి, అటువంటి వ్యక్తి గౌరవం కోల్పోయే నమ్మకం పరిస్థితికి దారితీస్తుంది. సో దాని ఆపోజిట్ ఏంటి, వ్యక్తిత్వ వికాసం. సో వ్యక్తిత్వ వికాసం ద్వారా వ్యక్తి తన జీవితంలో విజయాన్ని సాధించడం కాకుండా సమాజంలో కూడా మంచి ప్రభావాన్ని చూపగలడు. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమము. సో ఇప్పటి గురించి తెలుసుకున్నది ఏంటంటే ఇదేమన్నా ఒక మానసిక రుగ్మత. వ్యక్తిత్వ హననం అనేది ఒక మానసిక రుగ్మత. అంటే ఆ వ్యక్తులకి ఏమన్నా మానసిక రుగ్మత ఏమన్నా ఉంటుంది. వ్యక్తిత్వ హననం అనేది మానసిక రుగ్మత కాదు. ఇది ఒక సామాజిక ప్రవర్తన విధానం లేదా ఇతరులపై చేసే చర్య. అందులో ఏదైనా వ్యక్తిత్వం, ఖ్యాతి, నైతికతపై తప్పుడు ఆరోపణలు లేదా దుష్ప్రచారాలను చేస్తారు. ఇది ప్రధానంగా కావాలనే లేక ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని మరింత ప్రతికూల దృక్కోణంలో ప్రజలకు చూపించడానికి జరుగుతుంది. వ్యక్తిత్వ హననానికి కారకంగా పలు సామాజిక, ఆర్థిక లేదా రాజకీయ ఉద్దేశాలు ఏవైనా ఉండవచ్చు.
ఓకే. సో ఓకే, అది. సో దీన్నంతా పరిశీలిస్తే అసలు ఏంటి, మన పురాతన కాలం చెప్పేవాడు, మంచి కంటే చెడు వేగంగా వ్యాప్తిస్తుంది. అబద్ధంతో పరిగెట్టాలంటే నిజానికి కష్టం. కుళ్ళిపోయిన సమాజం లేక బురదతో కూడిన సమాజంలో నేను ఒక పద్మంలాగా వికసిస్తున్నానా లేదా అని ఆ యొక్క మనిషి ఆలోచించుకోవాలి. సో పద్మం ఏం చేస్తుంది, ఒక ఏరు నుంచి, ఒక సిలియర్ నుంచి కానీ ఒక చుట్టూత బురదలాగా ఉంటుంది, దాంట్లో నుంచి పైకి వస్తుంది, కానీ దానికి బురద అనేది అంటదు. ఓకే. సో అట్లాగే ఆ వ్యక్తి కూడా ఆ విధంగా వికసించగలగాలి. నేను పద్మంలాగా వికసిస్తున్నాను లేదా అని ఆ మనిషి అనేది ఆలోచించాలి. ఆ బురదనంతా మనం కడగాలంటే అది మనతో అయ్యే పని కాదు. మనిషి పద్మంలో బ్రతకాలి, అప్పుడే ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆ ఉన్నత స్థానమే దైవత్వం పొందడం అన్నమాట. చుట్టూ బురద ఉంటుంది, పద్మానికే ఉంటుంది, చుట్టూ బురద ఉంటుంది, కానీ ఆ బురద పద్మానికి అంటదు, అదే పద్మం. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్.